ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలిలో నిరంతరం ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు. మంగళవారం కావలి పట్టణంలో 10వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సమస్య వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో 10వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల ముంగిటికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో సమస్య మీది, పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున 10వ వార్డులో సంచరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ దోమలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికల మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ పోల్స్, ఐరన్ పోల్స్ ఉన్నందువల్ల వర్షాకాలంలో ఎర్త్ ఎక్కువ వచ్చి కరెంటు స్తంభాలను పట్టుకుంటే షాక్ కొట్టడం, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి బదులు సిమెంట్ స్తంభాలు ఏమని చెప్పి ప్రజానికలు ఇక్కడ అందరూ కూడా కోరుకున్నారు. మున్సిపాలిటీ నుంచి డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఎప్పటికప్పుడు కూడా పరిష్కారం జరుగుతుంది. మాకు అన్ని విధాలుగా కావలి మున్సిపాలిటీలో మాకు అన్ని కూడా సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజానికం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున కావలి పట్టణానికి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, వారి సహాయ సహకారాలతో, వారి ఆలోచనల మేరకు, వారి గైడెన్స్తో, మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలి పట్టణానికి మన మున్సిపల్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈరోజు కావలి పట్టణాలకి డ్రింకింగ్ వాటర్ కింద 43 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. అంటే మా అందరి ఉద్దేశం, ఈ మంచి ప్రభుత్వ ఉద్దేశం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే. కావలి పట్టణంలో ప్రతి ప్రజలు, మా తల్లులు, మా అక్క చెల్లెళ్ళు ఏ ఒక్కరు కూడా బిందెలతో రోడ్డు మీదకి రాకూడదు, ట్యాంకర్లతో నీళ్లు పట్టుకోకూడదు, డ్రమ్ములు రోడ్డు ఇంటి ముందు పెట్టుకొని బతకకూడదు, ప్రతి ఇంటికి కూడా ట్యాపులు ఇవ్వాలంటే దృఢ సంకల్పంతో ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు ఈరోజు పగిలిపోతున్నటువంటి కారణాల వాటర్ యూసేజ్ ఎక్కువైనతే పాత పైపులన్నీ కూడా చిన్నవి అయిపోయినందువల్ల ఎప్పటికప్పుడు పగిలిపోవడం, వాటిని మరమ్మతులు చేయడంలో ప్రజలకు అసౌకర్యంగా ఉంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసం అదనంగా ఈరోజు 43 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేపించాం. అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు. పిలిచి రాబోయేటువంటి 1 సంవత్సర కాలంలోనే కావల్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా కూడా చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి కాను ఈరోజు ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.